అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ మా పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి మార్నింగ్ లేచానండి. కానీ ఏదో ప్రాబ్లం వల్ల ఈరోజు స్కూల్ క్యాన్సిల్ అయిపోయింది. సెలవు ఈరోజు. లేచాను, మళ్ళీ 5 o'clock లేచి మళ్ళీ పడుకున్నాను. ఇక హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను. మాడిపోయింది. రండి, నేనేం చేస్తున్నానో చూడండి. దోశ పిండి, ఇదైతే చట్నీ కండి, అలాగే పల్లీలు, అది దోశ పిండి. వచ్చి ఇప్పుడు మా హస్బెండ్ది డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఐరన్ చేస్తున్నాను. అందరూ అనుకుంటారు చాలా పేమెంట్ వస్తుంది, అలాగే వీళ్ళకి పనులు ఏమి ఉండవు, ఇంట్లో తిని కూర్చోవడం అనుకుంటారు. అదైతే కాదండి. మార్నింగ్ 5 o'clock లేచిన దగ్గర నుంచి పని ఉంటుంది. పిల్లల్ని పంపించాలి, అలాగే హస్బెండ్ని పంపించాలి, ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకోవాలి, డైలీ తుడుచుకోవాలండి. మనకి ఇంటి దగ్గర అయితే ఒకరోజు తుడిచి అలాగే ఎవరోజు తొడవకపోయినా సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ నీట్ అండ్ క్లీన్ ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అది అయిపోయిన తర్వాత కొంచెం అంత పని చేసేసుకొని బట్టలు ఉతికేసేసుకొని కొంచెం ఒక 1/2 hour 1 hour అట్లా టైం ఉంటుంది. దాంట్లో కొద్దిసేపు బయట కూర్చొని మాట్లాడుకుంటాం, అందరూ వస్తారు కిందకి. అలాగే ఫిర్ మళ్ళీ అలాగే లేడీస్తో కూర్చుంటామండి బయట. మా ఫ్రెండ్స్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఇక్కడ బర్త్డే పార్టీలు చాలా బాగా జరుగుతాయి. బర్త్డే పార్టీ చిన్న క్లిప్ ఒకటి ఉంది, ఆ క్లిప్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వచ్చి చూడండి, ఈరోజు పిల్లలు సెలవు అయ్యేసరికి ఇంకా పడుకునే ఉన్నారు, ఇద్దరు లెగవలేదు. పిల్లలైతే ఇంకా పడుకునే ఉన్నారు. టీచర్ వచ్చి సోజా హాస్తో చుట్టి, ఈరోజు స్కూల్కి చుట్టి, ఇవాళ స్కూల్కి సెలవు కదా అందుకని పడుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు చల్లారిపోయింది పచ్చిమిరపకాయ పచ్చడి తాలింపు చేస్తున్నానండి. పచ్చడి తాలింపు చేసి తొందరగా దోశలు వేయాలి, మళ్ళీ లేదంటే లేట్ అయిపోతారు డ్యూటీకి. చట్నీ అయితే చూడండి, చట్నీ అయితే తయారైపోయింది. మామూలుగా అందరూ వేరుశనగపప్పు ఇంకా పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తారు. పచ్చిమిరకాయలతో పాటు ఒక టమాటా యాడ్ చేసామంటే చూడండి చట్నీ ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం చిన్నులపాయలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇడ్లీ అంటే ఇష్టం ఉండదండి, అట్లంటేనే చాలా ఇష్టం. ఇడ్లీ వేసినా కూడా తినరు, 1 లేదా 2 ఇడ్లీ తిని వెళ్ళిపోతారు. దోశలు వేస్తే మట్టుకి కడుపు నిండా తింటారు. దోశలు అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు, మా పాపకి, మా బాబుకి ఇడ్లీ అంటే ఇష్టం, ఏంటంటే దోశ అంటే ఇష్టం. కంపల్సరీ ఈయన కోసం నేను సపరేట్గా దోశలు వేస్తున్నాను ఈరోజు.
మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి క్లిప్స్ అయితే నేను పెడతాను, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. पकड़ो हाथ दोनों। पकड़ो भैया, हाथ पकड़ो, हाथ पकड़ो। इधर देखो, इधर इधर देखो भाभी ने इधर देखो, तीनों इधर देख, तीनों इधर देखो। भैया को भी बोलो। अरे जुकाम हो जाएगी, ज्यादा नहीं खाना, इसीलिए दीदी मेगा दीदी तो किसी ने छोड़ा ही नहीं। अब भैया को बुलाओ, छोड़ेगा छोड़ दो, अभी बच्चा बोल अभी नहीं, कब कल अभी है आधा है की वजह से नहीं फोड़ने देते। बच्चे बच्चे कोई नहीं, बच्चा ही है। वो अपने